నెమలగుండ్ల రంగస్వామి గోవింద గోవింద. నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం శ్రీ నెమలగుండ్ల రంగస్వామి ఆలయం. శనివారం ఒక్కరోజు మాత్రమే మనకు దర్శన భాగ్యం కలిగించే ఈ ఆలయం ఎన్నో వింతలకు విశేషాలకు నిలయం. అయితే ఈ ఆలయానికి ప్రకాశం జిల్లాలోని ఖమ్మం పట్టణానికి చేరుకొని ఖమ్మం నుంచి 30 కిలోమీటర్ల దూరం నుండే ఈ ఆలయానికి వెళ్ళటం జరిగింది. వెళ్ళే దారిలో ఆలయానికి 7 కిలోమీటర్లు ముందే ఒక పెద్ద ఆర్చ్ వస్తుంది. ఈ ఆర్చ్ దగ్గర మనం వెహికల్స్ అన్నిటికీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కారుకి అయితే వీళ్ళు 75 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దారిలో వెళ్తూ పచ్చని ప్రకృతిని చూస్తూ ఆలయం గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ కొలువైనటువంటి దేవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారం. శ్రీ మహావిష్ణు రూపం ఇక్కడ శ్రీ నెమలగుండ్ల రంగనాయక స్వామి రూపంలో వెలిసిందని స్థల పురాణం. స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి శనివారం భక్తులు భారీగా వస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు శుద్ధిగా లేకపోతే ఆలయ ప్రాంగణ పరిసర ప్రాంతాల్లో ఉన్న తేనెటీగలు వారిని కుట్టి ఆలయ ఆవరణ నుంచి తరిమేస్తాయని ఎన్నోసార్లు రుజువైంది. చూస్తే నల్లమల అటవీ ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఏర్పరచుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తూ దీక్షతో తన ముక్కు పుటంతో ఒక గుండమును తవ్వి మట్టిని బయటకు తీయటంతో మరుసటి రోజు సూర్యోదయానికి ఇక్కడ గుండం జలమయంగా మారిందని ఆలయం యొక్క స్థల పురాణం. నెమలి ముఖాకారంలో ఉన్న మహర్షిచే ఇది నిర్మితమైనందున నెమలగుండం అనే పేరు వచ్చింది. మహావిష్ణువు రంగనాయక స్వామిగా వెలయటంతో ఇక్కడ నెమలగుండ రంగనాయక స్వామి క్షేత్రంగా ఈ క్షేత్రం ప్రసిద్ధికెక్కింది. మనం వెళ్ళేటప్పుడు ఆలయానికి 1.5 కిలోమీటర్ల యువతలే ఉన్న లచ్చమ్మ అమ్మవారిని దర్శనానికైతే మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే రంగనాయక స్వామి దర్శనానికి వెళ్ళే ముందు భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లచ్చమ్మ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాతే రంగనాయక స్వామి దర్శనానికి వెళ్ళటం ఆనవాయితీగా వస్తుంది. మన వీడియోలో చూస్తున్నట్టు ఇక్కడ భక్తులందరూ కూడాను స్వామివారికి నైవేద్యంగా పొంగళ్ళు ఇక్కడ లచ్చమ్మ దగ్గరే అందరూ కూడాను పెడతారు. లచ్చమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందుగా మనకి అతిపెద్ద జలగుండం వస్తుంది. ఆ జలగుండంలో నుంచి నడిచి వెళ్ళి మనం లచ్చమ్మ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. మరో ప్రత్యేకత ఏమిటంటే మన వీడియోలో చూస్తున్నట్టు రంగస్వామి సేవ ఖమ్మం గిద్దలూరు చుట్టుపక్కలే కాకుండా ప్రకాశం జిల్లాలో రంగస్వామి భక్తులందరూ కూడాను ముందుగా స్వామివారికి మొక్కుకొని ఆ కోరిక తీరినట్టయితే రంగస్వామి సేవ చేపిస్తూ ఉంటారు. మన వీడియో ద్వారా రంగస్వామి సేవను కూడాను మీరు చూడవచ్చు. ఎంత అద్భుతంగా సుందర ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ నల్లమల్ల కొండలు, పచ్చని అడవులు, మధ్యలో జలగుండాలు, ఎంతో అద్భుతంగా ఉండే ఈ ఆలయం ఖచ్చితంగా మనం అందరం కూడాను జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన ఆలయం. ఖచ్చితంగా శుచి శుభ్రతతో స్వామివారి ఆలయానికి వచ్చి ఖచ్చితంగా స్వామివారిని నిర్మలమైన మనసుతో మొక్కుకుంటే ఏ కోరికైనా తీరుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం శనివారం రోజు ఎంతో రద్దీగా ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచి ఉంచుతారు. అయితే వర్షాకాల సమయంలో మాత్రం ఇక్కడ గుండం పొంగుతుంది కాబట్టి అలాంటి సమయాల్లో తప్ప మిగతా ఏ సమయాలైనా సరే ఆలయం తెరిచే ఉంచబడుతుంది. మీరు మన వీడియోలో చూస్తున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి జలగుండం దాటి లచ్చమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు వందల సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. గోవింద గోవింద నెమలగుండ్ల రంగస్వామి గోవింద అనుకుంటూ అమ్మవారి దర్శనానికి భక్తులైతే చాలామందే ఇక్కడ వేచి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరొక ఆచారం ఏమిటంటే ఇక్కడికి వచ్చే భక్తులందరినీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారి గారు నెమలి ఈకలతోటి ఓ పెద్ద అంటే దండం లాగా ఉంటుంది, దాంతో భక్తుల్ని ఆశీర్వదిస్తారు. మన వీడియో ద్వారా లచ్చమ్మ అమ్మవారిని దర్శించుకుందాం. చూస్తున్నట్టు
లచ్చమ్మ అమ్మవారి ఆలయం లోపల ఒక చిన్న గుహ ఉంటుంది. ఈ గుహలో నుంచి మహానందికి సొరంగ మార్గం కూడా ఉంది. పూర్వం మునులు ఋషులందరూ కూడాను ఈ మార్గం గుండానే మహానంది వెళ్ళి వచ్చేవారట. గల ఈ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం. మనం అమ్మవారి దర్శనం తర్వాత తిరిగి మనం ఏ రూట్లో అయితే వచ్చామో అదే రూట్లో మళ్ళీ జలగుండం దాటి మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడాను అదే మార్గంలో ఉన్నటువంటి నాగమ్మ తల్లి పుట్ట వద్ద పాలు పోసి భక్తులందరూ ఇక్కడ దర్శనం చేసుకొని ఇంకా రంగస్వామి గుండానికి బయలుదేరతారు. రంగస్వామి గుండానికి వెళ్ళే దారిలో ఎన్నో చిన్న చిన్న సెలయేర్లు, అలాగే ముందుకు వెళ్తూ ఉంటే పచ్చని వాతావరణంలోనే పూర్వం కాలినడకన ఇటు నుంచి అమ్మవారి గుడికి అంటే చెంచులక్ష్మి అమ్మవారి గుడి కూడాను ఈ కొండ మీదే ఉండేదని, ఇప్పటికీ కూడా కొంతమంది భక్తులు శనివారాలు అమ్మవారి దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటారు. ఆ మార్గం ఈ అటవీ మార్గంలో నుంచి ఇప్పుడు మన వీడియోలో కనిపిస్తున్న ఆర్చి మార్గం నుంచే వెళ్ళాలి. శనివారం రోజు భక్తుల రద్దీ ఒక వారం ఒక రకంగా ఉంటుంది. ఎక్కువ మంది భక్తులు ఉంటే ఖచ్చితంగా మన కార్లన్నీ ఇక్కడ లచ్చమ్మ కుంట దగ్గరే ఆపేయాలి. లేదా కొంచెం తక్కువ భక్తుల రద్దీ ఉందంటే కారు డైరెక్ట్గా రంగస్వామి గుండం వరకు కారులోనే వెళ్ళవచ్చు. మేము వెళ్ళే టైంకి భక్తుల రద్దీ ఎక్కువ ఉండటం వల్ల మేము కారుని లచ్చమ్మ అమ్మవారి ఆలయం దగ్గరే పెట్టి మేము నడుచుకుంటూ వెళ్ళాము. ఆ వీడియోలో చూస్తున్నట్టు స్వామివారి గుండం దగ్గర నుంచి లచ్చమ్మ కుంట దాకా కార్లు ఆగిపోవటాన్ని మన వీడియో ద్వారా మీరు గమనించవచ్చు. అయినా కూడా పెద్ద దూరమే ఉండదు, 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది కాబట్టి మనం ఈజీగానే నడుచుకుంటూ వెళ్ళవచ్చు. నడుచుకుంటూ వెళ్ళిందంతా కూడాను ఖచ్చితంగా శ్రీ రంగస్వామి వారి గుండం దగ్గరికి చేరుకోగానే ఖచ్చితంగా మర్చిపోతాం. ఎందుకంటే ఎంతో సుందరంగా అద్భుతంగా ఉండే ఈ గుండంలో భక్తులందరూ కూడాను దిగి స్నానం చేయడానికి అనువుగానే ఉంటుంది. మయూరు మహర్షి ముక్కుతో తవ్విన గుండం ఇదే. శ్రీ నెమలగుండ్ల రంగస్వామి గుండంగా పేరుగాంచింది. మేము వెళ్ళే టైంకి వాటర్ ఫాల్ కూడాను బాగా వస్తుంది. భక్తులందరూ కూడాను ఈ గుండం దగ్గరే స్నానం ఆచరించి అలాగే తడి బట్టలతో కొంతమంది అయితే బట్టలు మార్చుకొని వెళ్తారు, కొంతమంది అయితే అలాగే తడి బట్టలతో స్వామివారి దర్శనానికి వెళ్తారు. అలాగే ఈ గుండంలో చాలా చిన్న చిన్న చేపలు చాలా ఎక్కువగానే ఉంటాయి. మనం గుండంలో దిగగానే చేపలన్నీ కూడాను ఖచ్చితంగా మన కాళ్ళ చుట్టూ చేరి కరుస్తూ ఉంటాయి. కాకపోతే ఈ గుండంలో నీరు చాలా శుభ్రంగా చాలా శుచితంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ ఈ గుండంలో చాలాసేపు స్నానం ఆచరించిన తర్వాత ఇక్కడ స్వామివారికి భక్తులు కొంతమంది తలనీలాలు సమర్పించి వారి మొక్కును తీర్చుకొని స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఎంత చల్లగా చూడముచ్చటగా ఉందంటే, ఒక పక్క గుండం, ఈ తలనీలాలు ఇచ్చే ప్లేసు, అలాగే స్వామివారి ఆలయానికి వెళ్ళే మెట్ల మార్గం, ఇక్కడ అన్ని చెట్లు ఉండటం వల్ల ఇక్కడ ఎంతో చల్లగా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడాను ఇక్కడ చాలాసేపు ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరటానికి చాలా అనువైన ప్రదేశం. వచ్చినటువంటి భక్తులందరూ కూడాను ఈ మెట్ల మార్గం నుంచే వెళ్ళవలసి ఉంటుంది. గుండం దగ్గర నుంచి స్వామివారి ప్రధాన ఆలయానికి 200 లోపే మెట్లు ఉంటాయి. ఇక్కడ మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క భక్తునికి 5 రూపాయలు దర్శనానికైతే దేవస్థానం వారు తీసుకుంటారు. మార్గంలో పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్వామివారి దర్శనానికైతే క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి ఆలయం పక్కనే శివాలయం కూడా ఉంటుంది. స్వామివారి ఆలయం ఇక్కడ నెమలగుండ్ల రంగస్వామి వారికి భక్తులు వారి యొక్క మొక్కులు తీర్చుకునేందుకు లచ్చమ్మ కుంట దగ్గర నుంచే వాళ్ళు పొంగల్ కుండ నెత్తిన పెట్టుకొని ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చి స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించి వారు మొక్కు తీర్చుకుంటారు. ఇక్కడ దర్శనానికి అయితే మనకి ఒక 1 అవర్ అయితే టైం పడుతుంది. భక్తుల రద్దీ బాగా ఉన్నా కూడాను 1 అవర్కి మించి అయితే పట్టదు. ఒక బ్రహ్మోత్సవాల టైంలో మాత్రమే ఎక్కువ సమయం పడుతుంది.
ప్రతి శనివారం తెరిచి ఉండే శ్రీ నెమలగుండ రంగస్వామి వారి ఆలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఆలయ గోపురం మీద స్వామివారు శ్రీ మహావిష్ణువు శయనించే రూపంలో శ్రీ నెమలగుండ రంగస్వామి వారు కూడా అంతే ఉన్నారు. ఆలయంలో స్వామివారి దర్శనం మేము చేసుకున్న తర్వాత పక్కన ఉన్నటువంటి శివాలయ దర్శనం కూడా చేసుకొని అదే మెట్ల మార్గంలో కిందకు వచ్చి దిగి నడుచుకుంటూ వెళ్ళగా గున్నం దగ్గరలో ఉన్న ప్రసాదాల కౌంటర్ దగ్గర ప్రసాదాలు తీసుకొని నడుచుకుంటూ మళ్ళీ మేము లచ్చమ్మ గున్నం దగ్గరికి వెళ్ళాము. ఈ వెళ్ళే మార్గంలోనే శ్రీ కాశీనాయన అన్నదాన సత్రం ఉంది. ఇక్కడ ప్రతి శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే మార్నింగ్ అయితే టిఫిన్లు, 11:30 తర్వాత నుంచి భోజనాలు అయితే ఇక్కడ పెడుతూనే ఉన్నారు. ఇక్కడ భోజనం చేసుకొని, ఇక్కడ భోజనం స్పెషాలిటీ ఏంటంటే స్వీటు 3-4 రకాల కర్రీసు అన్నీ కూడాను చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడాను సాయంత్రం వరకు అన్నదానం